ఓకే. అంకుల్ నమస్తే అంకుల్, మీ పేరు? శ్రీనివాసరావు. అంకుల్ ఇప్పుడు ఎట్లా నడుస్తుంది అంకుల్ ఏపీలో మొత్తం కూటమి ప్రభుత్వం? ఏ క్లాస్ నడుస్తుంది? సో ఎట్లా అనిపిస్తుంది మళ్ళా చంద్రబాబు పరిపాలన? బానే ఉంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం గురించి ఆల్రెడీ రచ్చ జరుగుతుంది, మాకు నారా లోకేష్ కావాలని. సో ఇప్పుడే సీఎం గురించి కూడా మాట్లాడేస్తున్నారు. నెక్స్ట్ కాబోయే సీఎం నారా లోకేష్ అనుకుంటున్నారా, పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారా? కూటమిలో ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడే, వీళ్ళిద్దరు గారు. అది ఓకే. ఎందుకు అనుకుంటున్నారు? వీళ్ళకి ఎందుకు అర్హత లేదు లేదు. అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు సీనియర్, ఆయన ఉన్నంత వరకు ఆయన కాదని ఎవరు పవన్ కళ్యాణ్ చెప్పాడు. ఇంకా 10 సంవత్సరాలు సీఎం చంద్రబాబు నాయుడు అని. అంటే ఇప్పుడు మరి ఆల్రెడీ అంటున్నారు కదా, ఇవన్నీ అంటుంటారు. ఇల్లు చక్కబెట్టాలి ఉన్నప్పుడు బాబు గారు ఉంటేనే సీఎం చేస్తే గొడవ ఉండదు కదా. నెక్స్ట్ చేస్తే కూటమి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒప్పుకోడు, అటు చేయడు కూడా చంద్రబాబు నాయుడు. ఓకే. మరి కొంతమంది ఇప్పుడు ఇష్యూస్ తీసుకొస్తారు కదా మధ్యలో, వీటి వల్ల కూటమి విడిపోయే ఛాన్సెస్ వస్తాయి అనుకుంటున్నారు? కూటమి ప్రస్తుతానికి 10 సంవత్సరాలు ఉంటది, నెక్స్ట్ కూడా ఉంటది, తర్వాత ఇడిపోద్ది. అంటే ఇప్పుడు కూటమిలో ఉన్న టీడీపీ వాళ్ళే అంటున్నారు కదా, మాకు ఆయన వద్దు ఈయన కావాలన్నట్టు. ఎవరు అనలేదు అట్లా. అంటే ముఖ్య నేతలు కొంతమంది టీడీపీలో ఉన్న వాళ్ళు ఏ ఊరగా అంటలేదు, అది మేరుబాని కోసం, అంత తప్పితే ఏం లేదు. ఓకే. సో మరి ప్రజెంట్ ఎట్లా ఉంది కూటమి పరిపాలన? ఏ క్లాస్ ఉంది. మరి కొంతమంది నెక్స్ట్ కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి ఛాన్స్ వస్తాయి, ఈ విధంగా వీళ్ళు కొట్లాడితే అంటున్నారు. ఇల్లు కొట్లాడుకునేది లేదు, ఆయన అయ్యేది లేదు. అది ఓకే. మరి గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి డిఫరెన్స్ ఎట్లా ఉంది? ఏ క్లాస్ ఉంది? మన అసలు పోయినసారి ప్రభుత్వం నాకు లేదుగా. అది ఇప్పుడే మొదలైనవి. ఏది అమరావతి పనులు కానీ, పోలవరం కానీ ఇప్పుడే మొదలైనవి. ఏ నెలలే కాబట్టి వచ్చింది, ఇప్పుడే మొదలైనవి. బాగానే జరుగుతుంది ప్రస్తుతానికి. ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చలేదు కదా ఇప్పుడు. అంటే నిదానంగా ఇప్పుడు మూడు చేశారు, 3 హామీలు, ఇంకొక 3 ఉన్నాయి. అవి ఒక 1 సంవత్సరం పట్టిద్ది. అది రేపు ఉగాదికి ఫ్రీ బస్ అన్నాడు. నెక్స్ట్ మళ్ళీ అమ్మబడి కానీ ఇది రైతుది అది 1 సంవత్సరం పట్టవచ్చు. అది